ఓం శ్రీమాత్రే నమః. జనవరి 14 ఆదివారం నుండి జనవరి 20 శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులకు అంతుండదు. ధన వ్యయం విపరీతం. పొదుపు ధనం అందుతుంది. పనులు హడావిడిగా సాగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. సోదరులతో అవగాహన నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆందోళన తొలగి కుదుటపడతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు మంజూరవుతాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. సామరస్యంగా మెలగడం మంచిది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత రుణం కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు భేషజాలాలకు మొహమాటాలకు పోవడం మంచిది కాదు. వారం చివర్లో విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. నూతన ఉద్యోగ ప్రాప్తి, గృహ వాహన యోగాలు, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ వారం మొదట్లో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంతానం కోసం బాగా వ్యయం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్యలు సద్దుమణుగుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు స్థానచలనం, బాధ్యతల మార్పు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ప్రయాణం చికాకు పరుస్తుంది. జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం. చేపట్టిన పనులు హడావిడిగా ముగిస్తారు. ఒక సందర్భంలో మిత్రుల తీరు మీకు మనస్తాపం కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితుల్లో ఆశాజనకమైన మార్పు సంభవిస్తాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. వారం చివర్లో ఆస్తి వ్యవహారాలు, అగ్రిమెంట్లు చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. వాహన యోగం, నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఖర్చులు అంచనాలు మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సహాయం అందిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. వారం మధ్యలో ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో అంత అసౌకర్యానికి గురవుతారు. ఆప్తుల నుండి కొత్త విషయాలు గ్రహిస్తారు. ఖర్చుల విషయంలో ఏకాగ్రత అవసరం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వారం చివర్లో అనుకున్నంత సొమ్ము సమకూరి అప్పులు సైతం తీరుతాయి. నిరుద్యోగులు జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభాలు ఉండవచ్చు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో ఒడిదొడుకులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు మరింత అనుకూలమైన సమయం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాల కోసం కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వస్త్ర ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తారు. సర్వత్రా అనుకూలతలున్నాయి. ఉత్సాహంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి మించిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. దూకుడు అదుపు చేయండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. శుభకార్య యత్నం ఫలిస్తుంది. వివాహ వేదికలు అన్వేషిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కళా క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వారం మధ్యలో పెద్దల సలహాలను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. రావాల్సిన మొండి బకాయిలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. కర్కాటక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు వారం మొదట్లో కార్యసాధనకు మరింత శ్రమించాలి. సన్నిహితుల సహాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి పెడతారు. కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. మొహమాటాలు భేషజాలకు పోవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో పురోగతి అంతంత మాత్రమే. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో జాగ్రత్త. దైవ దర్శనాలు ప్రశాంతతనిస్తాయి. వారం మధ్యలో ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా సాగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఆలస్యంగానైనా అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులను ఎదుర్కొంటారు. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మాట తీరుతో ఆకట్టుకుంటారు. కష్టం ఫలిస్తుంది. ఆశలు వదిలేసుకున్న బాకీలు వసూళ్ళవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. లౌక్యంగా మెలగాలి. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినియ్యవు. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. వినోదాలు పోటీల్లో అత్యుత్సాహం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వారం మధ్యలో భార్యాభర్తల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మిత్రులతో సంప్రదింపులు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి వ్యాపకాలు అధికమవుతాయి. సహోద్యోగులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. కోల్పోయిన అవకాశం వస్తువులు చేజిక్కించుకుంటారు. వారం చివర్లో ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదొడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి?
శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు, సమర్థతను చాటుకుంటారు. వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు. పనులు వేగవంతమవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుట పడుతుంది. వేడుకల్లో పాల్గొంటారు. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. చిన్నారులకు కానుకలు చదివించుకుంటారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పొదుపు ధనం గ్రహిస్తారు. పెట్టుబడులకు సమయం కాదు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. దైవ దర్శనంలో ఇబ్బందులు తప్పవు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. వారం మధ్యలో స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. బంధువుల కోసం మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విలువైన కానుకలు అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ వంటి పోటీల్లో రాణిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం చివర్లో పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం, స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు, వాహన యోగం, వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి నూతన ఉత్సాహం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేష్ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో గృహం సందడిగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శ్రమ ఫలిస్తుంది. మీ నమ్మకం వమ్ము కాదు. వాగ్దాటితో నెట్టుకొస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పనులు ముగింపు దశలో హడావిడిగా సాగుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వేడుకను ఘనంగా చేస్తారు. అయిన వారి రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. అధికారులకు హోదా మార్పు. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాల జోలికి పోవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వారం మధ్యలో మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రముఖులను కలుసుకుంటారు. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వారం చివర్లో ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. సోదరుల నుంచి ధనలాభాలు, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. వృశ్చిక రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి. ఈ వారం ధనస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు విపరీతం, ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. శైరాశ్యం చోటు చేసుకుంటుంది. ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక సోదరులకు సంతోషాన్నిస్తుంది. గృహ మార్పు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి, వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. క్రీడా పోటీలు నిరుత్సాహపరుస్తాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. వారం మధ్యలో చిన్ననాటి స్నేహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కుటుంబ విషయాల్లో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగ యత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురుకావచ్చు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ధనస్సు రాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. ధనస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులకు అంతుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. గృహం సందడిగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్లలో గుర్తింపు లభిస్తుంది. పదవులు, ప్రశంసలు అందుకుంటారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి, వివాదాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ఆర్థిక కార్యక్రమాలు అనుకూలంగా నడుచును. స్త్రీలకు షాపింగ్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. మీ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయం అవుతారు. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రయాణాలలో మెలకువ అవసరం. వారం చివర్లో అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు యత్నాలు సఫలం. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశివారు శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వ్యవహారానుకూలత ఉంది. ఉల్లాసంగా గడుపుతారు.
అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. గృహం సందడిగా ఉంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పొదుపు మూలకధనం ముందుగా గ్రహిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఒకరిని నిందించవద్దు. సంతాన విజయం సంతోషాన్నిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంస్థల స్థాపనకు వనరులు సర్దుబాటవుతాయి. కాంట్రాక్టులు చేజారిపోతాయి. పందాలు పోటీల్లో పాల్గొంటారు. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. శ్రీవారు శ్రీమతి వైఖరిలో మార్పులు గమనిస్తారు. ఎదుటివారు మీ సమర్థతను గుర్తిస్తారు. పెద్దలతో కుటుంబ విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యంలో అధిక జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూలు చేయడం వలన ఆర్థిక ఇబ్బంది తొలగుతుంది. వారం చివర్లో ఏ పని చేపట్టినా విజయమే. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకోని విదేశీ పర్యటనలు ఉంటాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కుంభరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో గృహంలో సందడి నెలకొంటుంది. పొదుపు పథకాలు లాభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. వేడుకలకు వ్యయం చేస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. సంప్రదింపులు ఫలించవు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో శ్రమించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. స్త్రీల కళాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణంలో అవస్థలు తప్పవు. వారం మధ్యలో ఉమ్మడి ఆర్థిక లావాదేవీలలో మాట పడవలసి వస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. వారం చివర్లో ఆశించినంతగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. మీనరాశివారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.